పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కోడిపెంట ఈ సంగతి అందరికీ తెలుసంట. కోడిపెంట అక్రమార్కులకు కాసుల పంట. తిలాపాపం తలా పిడికడు అన్నట్లు కోడిపెంటలో చాలా మంది భాగస్వామ్యం ఉందట. ఈ పెంట పైసలపై చాలా మంది కక్కుర్తి ఉందట. తిలాపాపం తలా పిడికడు అన్న సామెత చెందన మహావిశాఖ నగరపాలక సంస్థ ఇప్పటికే కోడిపెంట విషయంలో చాలా వరకు అక్రమాలు జరిగిపోయాయి. కొంతమంది మహాప్రతివతల్లా నటిస్తున్నారు, కొంతమంది ప్రతివతా కబుర్లు చెప్తున్నారు. కోడిపెంటలో ఏం జరుగుతుంది? ఎవరెవరు పెంట మీద సొమ్ము తింటున్నారు? ఎవరెవరు అందులో హాయిగా ఉంటున్నారు? ఎవరెవరికి అందులో భాగస్వామ్యం ఉంది? ఎవరెవరు మేతకు మొండిగా ఉండిపోతున్నారు? ఎవరెవరు ఏం చేయలేకపోతున్నారనే విషయాలు మహావిశాఖ నగరపాలక సంస్థలో, అదేనండి జీవీఎంసీలో అందరికీ తెలుసు. కానీ ఈ విషయంలో ఏదో కౌన్సిల్లో 4 మాటలు మాట్లాడేసి ఏదో తప్పు చేసినంత మాత్రాన అది ఏదో పెద్ద విషయం జనాలకు తెలియదు, ఇప్పుడే వీరు యాగి చేస్తున్నారు అనడానికి లేదు. ఇదంతా నవ్విపోతురుగాక నాకేంటి సిగ్గు అన్న చందన ఉంది. అయ్యా జీవీఎంసీ పెద్దలు, ఏంటిది? మాకేంటిది? మాకేం అవసరం? ఏమిటి పెంట? ఎప్పుడు విన్నా కన్నా జీవీఎంసీలో ఇదో పెద్ద కంపు. కంటుంటే వింటుంటే మీకే చిరాకేస్తుంటే రాయడానికి మాకెంత చిరాకేస్తుందో ఆలోచించండి. అందుకే దానిని జీవీఎంసీ అని అంటున్నారు. జీవీఎంసీలో జరిగే ఏ అక్రమానికైనా సక్రమమైన హద్దు ఉండదా? ఒక విషయం 10 సార్లు చెప్పినా దాని మీద మార్పు ఉండదా? ఎంతసేపు ఒకటే విషయాన్ని ఇలాగే ఆలోచించడానికి సిగ్గుండదా? డబ్బొకటే ప్రమావధిగా బతికిస్తే సరిపోతుందా? ఇంకెన్నాళ్ళు ఇలా ప్రజలందరినీ ఎప్పుడు మీరు ఉద్ధరిస్తారు? ఇలాగే ముందుకు సాగితే అసలు ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా? బండి అవల్దా చెప్పు. అదే సార్. నీదా? నీ పేరేం పేరు? రామరాజు. మీ వాండ్రావులో వాండ్రావులు చెప్పు. వాండ్రావులు చెప్పు. ఎక్కడా? విజయనగరం. పవనా? నువ్వు ఆర్డర్ పేరు ఎక్కడి నుండి వచ్చావు? గాజువాకా? జీవీఎంసీలో శుక్రవారం కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అందులో కూర్చొని ఉన్నవారు అందరూ శాఖాహారులే. అదేనండి, అక్కడ ఉన్న అధికారుల నుండి కొంతమంది రాజకీయ వరకు ఆ వాసన పట్టనిదే నిద్రపట్టదు. కానీ ఆ సమయంలో మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఈ కోడిపెంట కథ అంతా తెలుసు. గతంలో ఒక సామెత ఉంది, వినేవాడు పప్పగా ఉంటే చెప్పేవాడు డాస్లు చాలా చెప్తారని. కౌన్సిల్ సమావేశం అంటే జీవీఎంసీని ఎలా ఉద్ధరిద్దామని నిర్వహించారు. ఉన్న 6 నెలల్లో కౌన్సిల్లో మంచి పనులు ఏం చేద్దామనే ఆలోచన లేకుండా ఉన్న సమయంలో ఏ అధికారిని ఎలా ఇరికేద్దాం, జీవీఎంసీని ఎలా దోచుకుందామనే ఆలోచన తప్ప ఇంకో ఆలోచన లేదా? కౌన్సిల్ సమావేశం కొంతమంది మాట్లాడుతూ రౌడీ షీటర్స్ ఎంటర్ అయిపోయారు అన్నారు. అసలు రౌడీ షీటర్స్ ఎంటర్ ఎలా అయ్యారు? కోడిపెంట విషయం ఎలా రాంగ్ రూట్ లోకి వెళ్లి ఒక వెలుగు వెలుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అసలు టెండర్లు జరిగిన నాటి నుంచి ఇప్పుడు జరుగుతున్న మొత్తం దందా వరకు ఎవరి పాత్ర ఎంత, వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారనే మొత్తం అక్షర శిల్పం కథనాల ద్వారా మీ ముందుకు వస్తుంది. ఇక కోడి మాంసం వ్యర్థాలు అక్రమార్కులకు కోట్ల వర్షం కురిపిస్తున్నాయి. డంపింగ్ యార్డుకు వెళ్లాల్సిన ఈ వ్యర్థాలు చేపల చెరువులకు మల్లుతున్నాయి. ప్రజలకు ప్రాణసంకటంగా మారుతున్నాయి. ప్రజల ఆరోగ్య భద్రతకు చర్యలు తీసుకోవాల్సిన ప్రజాప్రతినిధులు కాసుల వేటలో నిమగ్నమయ్యారు. మట్టిలో కలిసిపోయే కోళ్ల వ్యర్థాల నుంచి కూడా కోట్లు వెనకేసుకుంటున్నారు. జీవీఎంసీ పరిధిలో కోళ్ల వ్యర్థాల తరలింపు ప్రక్రియ ఒక మాఫియాగా మారిపోయింది. జోన్ల వారీగా అనధికారికంగా వ్యర్థాలను సేకరిస్తూ వాటిని చెరువులకు తరలించేస్తున్నారు. వీరికి ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉండడంతో అధికారులు చేస్తులుడికి చూస్తున్నారు. కార్పొరేటర్ల నుంచి ఎమ్మెల్యేల వరకు, జీవీఎంసీలో శానిటరీ ఇన్స్పెక్టర్ నుంచి పై స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరికి నెలసరి మామూలు వెళ్లిపోతున్నాయన్నది బహిరంగ రహస్యం. జీవీఎంసీ పరిధిలో ఉత్పత్తమయ్యే
కోళ్ల వ్యర్థాల ద్వారా ప్రతి ఏటా కోట్లలో అక్రమ వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తుంది. నగరంలో మాంసం విక్రయ దుకాణాలు 3,000కు పైగా ఉన్నాయి. వీటి ద్వారా ప్రతిరోజు 8 నుంచి 10,000 కిలోల వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. కొన్ని ప్రత్యేక రోజులైన పండుగలు, ఇతర సందర్భాల్లో కోళ్ల భారీ విక్రయాల్లో ఎక్కువ మొత్తంలో వ్యర్థాలు సమకూరుతున్నాయి. వీటిని వాస్తవానికి కాపులుపాడలో డంపింగ్ యార్డుకు తరలించాలి. అక్కడ యార్డ్ ఇన్ఛార్జ్ బరువును చూసి స్లిప్ ఇస్తారు. ఇక్కడి నుంచి అసలు వ్యాపారం ప్రారంభమవుతుంది. స్లిప్ ఇచ్చిన తర్వాత ఆ వ్యర్థాలను యార్డ్లో అన్లోడ్ చేయడం లేదు. అదే వాహనాల్లో జాతీయ రహదారి మీదుగా ఉమ్మడి విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడ చేపల చెరువుల యజమానులకు విక్రయిస్తున్నారు. ఈ వ్యర్థాలను కిలో 20 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దీని ప్రకారం రోజుకు 1.6 నుంచి 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఏటా 5.76 కోట్ల నుంచి 7.2 కోట్ల వ్యర్థాలతో వచ్చి పడుతున్నాయి. ఈ కోళ్ల వ్యర్థాలు కోట్లు కుమరిస్తుండటంతో ప్రజాప్రతినిధుల కన్ను దీనిపై పడింది. ఈ అక్రమ దందాపై గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మతి పోసిన కూటమి నేతలు ఇప్పుడు అదే అక్రమార్జనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాసుల వేట కోసం వారు చేసిన అక్రమాలు ఒక్కొక్కటి ఆ కూటమి ప్రజాప్రతినిధులే కొందరు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. గత ప్రభుత్వంలో 3 గుత్తేదారులకు కోళ్ల వ్యర్థాల తరలింపు టెండర్ను కండబెట్టారు. కానీ 6 ఏళ్లలోనూ పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. కోళ్ల వ్యర్థాలకు మంచి గిరాకీ ఉండడంతో నాటి అధికార పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లు రంగంలోకి దిగి దందాను సాగించారు. తమ వార్డులో వ్యర్థాలు తామే తీసుకుంటామంటూ గుత్తేదారులకు తెలిపారు. కోళ్ల వ్యర్థాల విక్రయాల్లో మధురవాడ, భీమిలి, ఎంపీపీ కాలనీ, తాటిచెట్లపాలెం, కంచరపాలెం, గాజువాక ప్రాంతాల్లో కొందరు కార్పొరేట్ల హస్తం ఉందన్న విమర్శలున్నాయి. వైఎస్ఆర్సీపీలో కోళ్ల వ్యర్థాల చిచ్చురేగడంతో ఒక దశలో ఆ పార్టీ కీలక నాయకులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తాజాగా కూటమి ప్రభుత్వంలోనూ అదే దందా కొనసాగుతుంది. కూటమి ప్రభుత్వంలో 2 ఏళ్ల తర్వాత టెండర్లు పిలవడంతో ప్రజాప్రతినిధుల సిఫార్సులతో కొందరు ఈ టెండర్లను దక్కించుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల నుంచి కార్పొరేటర్ల వరకు ప్రతి ఒక్కరికి వాటాలు ప్రతి నెల వెళ్లిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా, చేపలకు మేతగా వినియోగించడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖలు 2025లో జీవో ఎంఎస్ 54, 2016లో జీవో ఎంఎస్ 56లను విడుదల చేశారు. చికెన్ వ్యర్థాల రవాణాను కట్టడి చేయడానికి మండల స్థాయిలో తహసీల్దార్ చైర్మన్ గా, వీఆర్ఓ, రవాణా, స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సభ్యులుగా, మత్స్య అభివృద్ధి అధికారి మెంబర్ కన్వీనర్లుగా కమిటీని నియమించారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో నిత్యం ప్రత్యేక వాహనాలతో వందలాది డ్రమ్ముల కోళ్ల వ్యవహారాలను వ్యాపారులు యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇలా అక్రమంగా రవాణా చేస్తున్న కోడి మాంసం వ్యర్థాలను చేపలకు మేతగా వేస్తున్నారు. చికెన్ వ్యర్థాలను మేతగా తింటున్న చేపలు తక్కువ కాలంలో ఎదుగుతున్నాయి. ఈ చేపలు తింటున్న ప్రజలు వివిధ రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా చికెన్ వ్యర్థాలను సక్రమంగా నిర్వహించకపోవడంతో పర్యావరణానికి సైతం హాని కలుగుతుంది. అయినప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారు. వారి కళ్ల ముందే కోడి మాంసం వ్యర్థాలను డ్రమ్ముల్లో వేసి తరలించకపోతున్నా పట్టించుకున్న దాఖలా లేవు. ప్రజాప్రతినిధుల అండదండలతో అక్రమార్జనకు అలవాటు పడిన వ్యాపారులు చెలరేగిపోతున్నారు. ఇక మరిన్ని వివరాలతో రేపటి వార్తలతో మీ ముందుకు మరింత అందంగా వస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.